మహాశివరాత్రిని పురస్కరించుకొని మేడ్చల్లోని పూడూరు గ్రామంలోని ఉమియా మాతాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా శివాభిషేకాలు, ప్రత్యేక పూజలతో ఈ శతాబ్ది ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక అలంకరణలు, భక్తి సంగీత కార్యక్రమాలు, భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పవిత్ర వేడుకలను విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. ఈ ఉమియాద్రం ప్రాంగణంలో దాదాపు 10,000 మంది దాకా సమావేశమైనటువంటి జీవనది. దాదాపు తెలంగాణ మా సమాజంలో ఈ ట్రస్టీ చైర్మన్ కాంతిభాయ్ పటేల్ గారు, జస్వంత్ పటేల్ గారు, ఇక మేమందరం ట్రస్టీలో ఉన్నాము. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ని అందరు రావాలని మేము కోరుకుంటున్నాం. జై గౌమాత, జై ఉమయమాత. ఇప్పుడు మనము ఇక్కడ ఉమయమాత ధామ్ మేడ్చల్ పొడూరులో ఉన్నాము. ఇక్కడ వచ్చే శివరాత్రి నాడు చాలా పెద్ద ప్రోగ్రాం. ఇక్కడ మా డోంగరేజీ మహారాజ్ జన్మ శతాబ్ది మహోత్సవం 100 years. డోంగరేజీ మహారాజ్ అంటే మన భారతదేశంలో రామాయణం, భాగవతం కథ ఉండే, దాంట్లో ఆయన నంబర్ 1 ఉండే. వాళ్ళది 100 years శతాబ్ది అవుతుంది. ఆయన పేరు మీద ఆయన ఆశీర్వాదం రామచంద్ర డోంగరేజీ మహారాజ్ గౌశాల హైదరాబాద్ లో ఉన్నది. ఇక్కడ 1200 ఆవులు కూడా ఉన్నాయి. అయితే దాని మధ్య మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అయితే శివరాత్రి 15th ఫిబ్రవరి ఈ ప్రోగ్రాంలో అందరూ దీంట్లో ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావాలి. ఆనాడు శివరాత్రి కూడా ఉంది. శివుని పూజ కూడా మనము చేస్తాము. ఈ ప్లేస్ లో అందరూ మేము ఇన్విటేషన్ ఇస్తాము, అందరు రావాలి. ఈ ప్లేస్ గురించి మా దామ్జీభాయ్ పటేల్ ఇక్కడ ట్రస్టీ, కాంతిభాయ్ పటేల్ ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు ఉమయమాత టెంపుల్లో. వాళ్ళు కొద్దిగా చెప్తారు.